సంబంధికి దేవుడిచ్చిన బాధ్యత ఏంటి? సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల ఏమంటున్నాడండి పౌలు గారు? ప్రకటిస్తే శ్రమ, ప్రకటించకపోతే శ్రమ. ఏమంటే ఈరోజు సువార్త ప్రకటిస్తే శ్రమలా, ప్రకటించకపోతే శ్రమలా? సువార్తను ప్రకటిస్తే శ్రమలు కదండి. పేడ నీళ్ళు జల్లుతున్నారు, ఏమండి చెంపల మీద వాయిస్తున్నారు, తాళతో కట్టేస్తున్నారు, ఏమండి బైబిల్ తగలబెట్టేస్తున్నారు. సువార్తను ప్రకటిస్తే శ్రమల మీద శ్రమలు, శ్రమల మీద శ్రమలు, హింసలు వచ్చేస్తుంటే మరి ఈయనేమన్నాడు? ప్రకటించకపోతే శ్రమ అన్నాడు. ప్రకటిస్తే నీకు ఈ లోకంలో శ్రమ, ప్రకటించకపోతే పాతాళ లోకంలో శ్రమ. ఇప్పుడు పాతాళ లోకంలో శ్రమ ఏంటండి అంటే అక్కడ అగ్నిలో ఆత్మ కాలిపోతూ ఉంటది కదా. అక్కడ కాలిపోవటం కంటే ఎక్కడ కొద్ది రోజులు సువార్త ప్రకటించి పేడ నీళ్ళు జల్లించుకోవడం ఎన్న అనుకున్నాడు ఎవరండి? పౌలు గారు. ఎక్కడ తిడతారా, తిట్టుకో, కొడతారా, కొట్టుకో, అయినను సరే నేను సువార్తను ప్రకటిస్తాను. ఎందుకంటే సువార్తను ప్రకటింపవలసిన భారం ఆత్మ సంబంధికి దేవుడు నాకు అప్పచెప్పాడు కాబట్టి నేను ఆ బాధ్యతను క్రమం తప్పకుండా నెరవేర్తిస్తాను. ఎందుకంటే ఇక్కడ బాధ్యతగా సువార్తను ప్రకటిస్తే నేను చక్కగా పరలోకం చేరుకుంటాను. ఇక్కడ సిగ్గుపడి, ఇక్కడ పనులున్నాయని, ఇక్కడ ఇంకేవేవో సాకులు చెప్పి దేవుని పనికి సువార్త ప్రకటించకుండా దూరం అయిపోతే అక్కడ ఆరనగ్నిలో మాత్రం నిత్యం ఏమైపోవాలి? కాలిపోవాలి. అక్కడ శ్రమ ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. ఇక్కడ మన సువార్తకి వెళ్ళినప్పుడే తిడతారు, కానీ అక్కడ యుగాలు ఏడుపు, పండ్లు కొరుగుతాయనట. అంటే ఆ బాధ నుంచి తప్పించుకోవాలంటే ఇక్కడ కొద్ది రోజులు ఏం చేయాలి? కష్టపడి. అంటే దేవుని పనులు నిరంతరం ఉండేవారు ఆత్మ సంబంధులండి.